బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేదవ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం అధ్యయనం చేసుకుంటున్నాము, విశ్లేషించుకుంటున్నాము. ఇందులో ఈ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో అర్జునుడు అడిగిన యోగ భ్రష్టుడు చిన్నాభిన్నమునైన మేఘము వలె నష్టపోతాడా, తన సాధన అంతా కూడా వేస్ట్ అయిపోతుందా, మరి యోగభ్రష్టుడి పరిస్థితి ఏంటి అంటే మనసు యొక్క చాంచల్యం వలన భగవత్ ప్రాప్తి కలగలేదు, ఆగిపోయింది, మరణించాడు. అప్పుడు అతని పరిస్థితి ఏంటి? ఈ యోగభ్రష్టుడు అతని జ్ఞానము, అతని స్థితి అంతా కూడా నాశనం అయిపోతుందా అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఆత్మ సంయమ యోగంలోన ఒక 12 శ్లోకాల్లోన యోగభ్రష్టుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడ యోగత్వం సిద్ధించుకోవడానికి అంటే నిష్కామ కర్మాచరణ చేస్తూ కర్మని జ్ఞానంగా మార్చుకుంటూ ఏది విడిచిపెట్టాలో కర్మని సన్యాసిస్తూ మెల్లమెల్లగా యోగత్వం అనే స్థితికి వస్తాము. ఆ తర్వాత ధ్యానయోగిగా అవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ మధ్యలో ఎక్కడో మనసు చాంచల్యం వలన ఆపినా కూడా వాడు ఏమీ నష్టపోడు. ఇలాగా ఈ సాధన చేస్తూ మరణించి ఈ సాధన సగంలో ఆగిపోయిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. పుణ్యకర్మలు పుణ్యాత్ములు ఉంటారు, విరాగులు ఉంటారు. పుణ్యాత్ములు స్వర్గాది లోకాల్లో ఆ పుణ్యఫలాన్ని పూర్తిగా అనుభవించి సంపన్నుల ఇంట్లో జన్మ తీసుకుని ఆ సంపన్నత్వం ఆ భోగాల వల్ల కొన్నాళ్ళు ఇటువైపు ఆధ్యాత్మికత వైపు సాధన వైపు రాకపోయినా మళ్ళీ ప్రయత్నపూర్వకంగా ఇటువైపు వచ్చి అంటే వాళ్ళు మళ్ళీ ఆ సాధనని ఆపిన యోగత్వం ప్రాప్తి భగవత్ ప్రాప్తి కోసం చేసే యోగ సాధనని మళ్ళీ మొదలు పెడతారు. అదేవిధంగా ఇంకొక వర్గం అంటే కొంతమంది విరాగులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ పుణ్యకర్మల ఫలితాన్ని మళ్ళీ స్వర్గాది లోకాలు వెళ్ళి అనుభవించి తర్వాత జన్మ తీసుకోవడం ఇదంతా కాదు, నాకు వెంటనే జన్మ కావాలి, నేను ఆపిన సాధనని వెంటనే కంటిన్యూ చేయాలి అన్నంత తపనతో, తృష్ణతో, శ్రద్ధతో వెంటనే జన్మ తీసుకుంటారు. అది కూడా యోగుల ఇంట్లో, జ్ఞానుల ఇంట్లో, ఆధ్యాత్మిక సాధకుల ఇంట్లో జన్మ తీసుకొని వెంటనే జన్మ తీసుకుంటూనే వాళ్ళ సాధన అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈసారి ఇంకా ప్రయత్నపూర్వకంగా, ఇంకా శ్రద్ధగా, ఇంకా వేగవంతంగా సాధన చేస్తూ వాళ్ళు ఇంకా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. సో ఎవరూ నష్టపోరు. ఈ విధంగా భగవంతుడిని అర్థం చేసుకొని అంటే ఇప్పుడు మనం భగవంతుడిని ప్రాప్తింపజేసుకోవడానికి, దైవంగా మారడానికి మనం మొదలుపెట్టే ఈ ప్రయాణం అనేది మనలో కలిగే కోరికల వల్ల కావచ్చు, మనసు యొక్క విసిగిపోయి కావచ్చు, నేను సాధించేశాను అనే ఒక భ్రమ వల్ల కావచ్చు, ఏదో ఒక కారణంగా ఆగిపోతుంది మధ్యలోన. ఈ బ్రేక్ తీసుకున్న సాధన కూడా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అందుకు ఏదో నా సాధన వేస్ట్ అయిపోద్ది గల, నా జన్మ వేస్ట్ అయిపోద్ది గల, నన్ను ఎవరో పట్టించుకోరు గల అని బాధపడకు. భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, అదిలించి ముందుకు నడిపించే ప్రయత్నము చేస్తారు, సహాయము చేస్తారు, మార్గదర్శకత్వము ఇస్తారు. అందుకని భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఇలాంటి భయాలు ఉండవు అని చెప్పి ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్మ యొక్క తత్వాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జ్ఞాన విజ్ఞాన సహితంగా భగవంతుని తత్వాన్ని తెలియజేస్తాను, తెలుసుకో అని చెప్పి అపరాప్రకృతి పరాప్రకృతి గురించి చెప్తారు. ఆ తర్వాత ఇది పరమాత్మ యొక్క స్వభావం. ఎప్పుడైతే మనం పరమాత్మ అంటే ఈ సృష్టినంతటినీ సృష్టించిన సృష్టికర్త ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు చెప్పిన పని చేయకపోతే కోపగించుకుంటారు కదా, అలాగే భగవంతుడు కూడా నన్ను పక్కన పెట్టేస్తాడు కావాలా,
మరి ఇంక నేను వేస్ట్ అయిపోతాను కావాలా అనే భయపడక్కర్లేదు. భగవంతుని యొక్క తత్వం తెలుసుకుంటే మనం దైవంగా మారడానికి మనం ఇంకెంత ప్రయాణం చేయాలి, మన సాధన ఎంతవరకు వచ్చింది, ఆ అవగాహన ఆ అవగాహన పెరిగి ఇలా ఇలా మెల్లగా మనం ఏకత్వంలోకి వెళ్ళొచ్చు అని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేశాక మనకేం చెప్పారు, ఇలా భజించడం, అలౌకికము, తర్వాత మాయ, త్రిగుణాలు, ఈ త్రిగుణాలు అనేవి కూడా మనకి పరమాత్మ నుంచి అందిన గిఫ్ట్లే. అయితే ఆ గుణాల యొక్క స్వభావం, గుణాల యొక్క ఏమంటారు, భావనలు, గుణాల వల్ల ఉత్పన్నమయ్యే భావనలలో ఉండిపోవడం వల్ల మనం పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతాం ఆ మాయ వల్ల. అదే మాయ అని చెప్తారు. పరమాత్మ గుణాలకు అతీతంగా ఉంటారు. మనం గుణాల్లో ఉన్నాం, మన భావనలో ఉన్నాం. మనకేమి మనకి మనకి మనం చదువుకున్నది, మనం తెలుసుకున్నది, మనకి తెలియచేయబడింది జన్మ పరంపరలో మనం తెలుసుకున్నంత వరకే మనం పరిమితంగా ఉంటాం. అవునా కదా? సో అందుకని మన మన అవగాహన వరకే మనం పరిమితం అయిపోయాము. అది దాటి కూడా ఉంది అనే అవగాహన లేక ఆయన్ని తెలుసుకోలేకపోతాం. ఇవన్నీ ఏంటి, మన గుణాలే కదా, నాకు తెలిసింది కరెక్టే, నేను ఎవరి దగ్గర వినక్కర్లేదు, నాకు ఎవరు చెప్పక్కర్లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాగా ఇది జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్. రకరకాల గుణాలు, రకరకాల ప్రదర్శనలు, ఇప్పుడు ఏ విషయంలోనైనా సరే. ఇక్కడ భగవంతుడు అంటే ఎక్కడో ఏదో ఒక తలంలో ఎక్కడో ఉండిపోయాడు, అక్కడే ఉన్నారు, ఆయన ఆయన యొక్క ఇదేంటి తత్వం ఇది. ఆ మాట ఇస్తే నిలబెట్టుకోకపోతే పనిష్ చేస్తారు, శపించేస్తారు, నరక కోపంలో పడేస్తారు, ఇలాగ రకరకాలు మనకు తెలిసిన జ్ఞానం అది. కానీ అది కాదు. అసలు సత్యం తెలుసుకున్నాక మనకు ఆ భ్రమ తొలుగుతుంది, మాయ నుంచి బయటపడతాం. తెలియనంత వరకు కూడా మనకి తెలిసిందే కరెక్టు అన్నట్టుగా ఉండిపోతాం. ఆ గుణ ప్రభావంతో మాయలో ఉంటారు. అందుకని గుణాతీతుడైన, అంటే గుణాన్ని దాటితే గాని అర్థం కాదు భగవంతుడు. మన గుణాన్ని దాటి మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానాన్ని దాటి సగం విషయం, సగం సత్యం తెలుసుకున్న ఈ సగం సత్యం అనే ఈ స్థితిని కూడా దాటితే గాని ఆయన ఏంటో మనకు అర్థం కాదు. అందుకని మనం మనకంతా తెలుసు అనే ఆ భ్రమని కూడా దాటాలి. ఇదంతా ఒక మాయ అనమాట. అంటే అజ్ఞానమే మాయ. అజ్ఞానాన్ని దాటితే మాయ తొలుగుతుంది. అందుకని జ్ఞానప్రాప్తి, జ్ఞాని ఇంద్రకంట శ్రేష్ఠుడు. చూడండి మనకు చెప్పారు కదా ముందు అధ్యాయంలోన, జ్ఞాని ఏంటిది, శాస్త్రజ్ఞానం, శాస్త్రజ్ఞానుల కంట శ్రేష్ఠుడు, తాపసుల కంట శ్రేష్ఠుడు. అందుకని జ్ఞానిగా అవ్వు, అందుకని జ్ఞానిగా అవ్వు అని చెప్తారు. తస్మాత్ యోగి భవ అర్జున అంటారు. యోగిగా మారు, అందుకని జ్ఞానిగా ఉండు అని చెప్తున్నారు కదా. సో మనకి ఈ క్లారిటీ ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పరమాత్మ తత్వం మనకి అవగాహన అవ్వలేదు అంటే మనం ఏదో ఒక అడ్డు మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం, ఒక పరిమిత విశ్వాసమో ఏదో పెట్టుకున్నాం. అందుకే మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, ప్రతి క్షణం. మనం ఏ ఏ కారణంగా మనం తెలుసుకోలేకపోతున్నాము, ఎందుకు పరిస్థితుల్ని డీల్ చేయలేకపోతున్నాము, ఎందుకు మన సమస్య నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం, ఇలాగ ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు కానీ మనకున్న అడ్డేంటో మనకి తెలియదు. అందుకని ఏమంటారు, మాయలో చిక్కుపడుట వలన, 15వ శ్లోకం, నిన్న మనం ఎక్కడ ఆగామో అక్కడ. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానముకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూడులను, దుష్కర్మలను ఆచరించి వారును నన్ను భజింపరు. సో ఎందుకంటే ఈ దుష్కర్మలు చేస్తూ, దుష్కర్మలు దేనికి చేస్తాము, నాకేదో అనిపించింది, ఆ కోరిక నెరవేరాలి, లేదంటే నాకు కోపం వచ్చింది, నాకు ఆవేశం వచ్చింది, నా భావోద్వేగం వచ్చింది, నేనేం చేయాలో చేస్తాను. ఈ విధంగా సరికాని భావనలు, సరికాని ప్రవర్తనలో ఉన్నవాడెవడు కూడా అర్థం చేసుకోలేడు. ఇదంతా విపరీత జ్ఞానము అని చెప్తున్నారు. చెప్పాక ఇక్కడ 16వ శ్లోకం నుంచి ఏం చెప్తారంటే, 16 నుంచి 19, అందరూ భక్తులే, అంటే దైవం పట్ల ప్రతి ఒక్కడికి విశ్వాసం ఉంది. విశ్వాసం లేదే అని కూడా అనట్లేదు. దైవాన్ని అందరూ అంగీకరిస్తారు. కాకపోతే ఒక్కొక్కడి స్థితి ఒక్కొక్కటి అని క్లారిటీ ఇస్తున్నారు. చూద్దాం, ఆ శ్లోకాలు చూద్దాం. ఓ భరత శ్రేష్ఠ అర్జున, శుభకర్మల్ని ఆచరించుచు శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనివారు, అంటే అర్ధార్థులు,
శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసులు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. అంటే శుభకర్మ నాకు సుఖం కావాలి, నాకు సంపద కావాలి, నా జీవితంలో అంతా శుభమే జరగాలి అనే తపనతో ఉండేవాడు అర్ధార్థి. అదేవిధంగా నాకు కష్టం వచ్చింది, శారీరక కష్టం వచ్చింది, మానసిక కష్టం వచ్చింది, భగవంతుడా రక్షించవా, నాకు సహాయం చేయవా అని ఆర్తనాదలు పెట్టేవాడు ఆర్తులు. అదేవిధంగా ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు. ఇది కాదయ్యా, ఈ ఈ భౌతిక విషయాల్లో ఎంత నేను తెలుసుకున్నా, ఏం చేసినా కూడా నాకు అది ఇది కంప్లీట్ అవ్వట్లేదు, ఇది పూర్తి అవ్వట్లేదు. సో నాకు ఇది కాదు, నేను ఇంకా దైవం గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. ఆ తృష్ణ అప్పటికొచ్చింది. జిజ్ఞాసువులు, అదేవిధంగా పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులు, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకున్నారు. వాడు దైవంగా మారే ప్రయత్నంలో, వాడి ప్రయాణంలో వాడున్నాడు, వాడు జ్ఞానిగా మారాడు. వీళ్ళందరూ కూడా భక్తులే, నన్ను భజించేవారే. అంటే ప్రతి ఒక్కడికి ఇలా ఏ స్టేజ్లో ఉన్నా కూడా అందరికీ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి అంటే, ఈ 4 రకాల కామన్ పాయింట్ ఏంటి అంటే, దైవం మీద విశ్వాసం ఉంది, దైవం పట్ల విశ్వాసం. అందరికీ దైవం యొక్క దర్శనం అయింది. రూపాన్ని పట్టుకున్నామా, మంత్రాన్ని పట్టుకున్నామా, నామాన్ని పట్టుకున్నామా, ఏం పట్టుకున్నామని కాదు, బట్ అందరికీ దైవం మీద విశ్వాసం ఉంది, భక్తి ఉంది అని చెప్తూ 17వ శ్లోకంలోన ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. అయితే వీళ్ళందరిలో కూడానా ఎవరు ఉత్తముడయ్యా అంటే జ్ఞాని. చతుర్విధ భక్తుల్లో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై ఏకత్వంలోకి వచ్చాడు. నాయందే ఏకీభావ స్థితుడై అనన్య యుక్తుడైన అనన్యమైన భక్తి. నా జీవితంలో ఏం జరిగినా కూడా భగవంతుడు నాకు నా విషయంలో ఏదో మంచి చేస్తున్నాడు, ఇందులో ఉన్న మంచి ఏంటి అన్నంత దృఢమైన విశ్వాసం అన్నమాట. ఏం జరిగినా కూడా నా మంచికే అని ఆ విశ్వాసంతో ఉంటూ, ఎవరిని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితిలోంచి నేనే జ్ఞానం నేర్చుకోవచ్చు, నేనేం తెలుసుకోవచ్చు, నేనేం అవ్వచ్చు అన్నంత విశ్వాసంతో ఉన్నవాడు జ్ఞాని, వాడే అత్యుత్తముడు. ఎందుకంటే వీళ్ళందరికీ దైవం యొక్క దర్శనం జరిగింది, కానీ జ్ఞాని దాన్ని అర్థం చేసుకుంటాడు. రూపంతో ఆగిపోయేవాడు కొంతమంది అయితే, ఆ రూపం వెనుకున్న ఆ దైవం యొక్క చైతన్యము, ఏకీభావ స్థితి, ఊరికే అనలేదు ఏకీభావ స్థితి అన్నది, ప్రతి ఒక్కడిలో కూడా దైవం ఉన్నాడు అని ఆ దివ్యత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వాడు అలా అర్థం చేసుకున్నాడు. మొన్నసారి ఒక పాయింట్ చెప్పారు, మూడవ కన్ను ఓపెన్ అవ్వడం అంటే దర్శనం జరిగింది, కానీ సహస్రారం ఓపెన్ అవ్వడం అంటే జ్ఞానం అర్థమైంది. ఒక విషయాన్ని చూడడం ఒకటి, చూసిన విషయాన్ని అందులో ఉన్న సత్యంతో సహా, అందులో ఉన్న తత్వంతో సహా అర్థం చేసుకోగలగడం జ్ఞానం. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా, అది ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు చెప్పబడింది, ఒక మాట వెనక, ఒక చూపు వెనక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది జ్ఞానం. అందుకే ఏకీభావ స్థితుడై ఒకే భావనతో ఉంటాడు. ప్రతి ఒక్కడు దైవంగా మారడానికి వచ్చినవాడే, ఎవడి ప్రయాణంలో వాడు ఉన్నాడు. సో పరమాత్మ వీడి ద్వారానా వాడి ద్వారానా ఎవడో ఒక్కడి ద్వారానే నాకు జ్ఞానం అందిస్తాడు, నా సందేహాలకి సమాధానం ఇస్తాడు, నేను కోరుకున్న ఈ ఏమంటాము సొల్యూషన్స్, సమాధానాలు, పరిష్కారాలు అందిస్తాడని అలా పరిమితం అయిపోడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ దిశ నుంచి అయినా సరే, ఎవడి నుంచి, ప్రతి ఒక్కడి నుంచి పరమాత్మ నాకు ఏదో ఒక సందేశం ఇస్తూ ఉంటారు, వినడానికి నేను సిద్ధంగా ఉంటే అన్నంత అవగాహన ఉంటుంది జ్ఞానికి. అందుకే అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను, నా తత్వమును, పరమాత్మ యొక్క తత్వమును తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను.
వాస్తవముగా పరమాత్మ తత్వమును తెలుసుకున్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. ఎప్పుడైతే పరమాత్మ యొక్క తత్వం అర్థమవుతూ ఉంటుందో ఆ పరమాత్మ మీద విశ్వాసం కూడా దాటి ఇష్టం ఏర్పడుతుంది. ఏముందయ్యా నువ్వు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు. నేను ఇన్ని దుర్మార్గాలు చేసినా కూడా ఎప్పుడు నా చెయ్యి నువ్వు వీడనూ లేదు. నాకు సహాయం చెయ్యడానికి ఎప్పుడు ముందే ఉన్నారు. నేనే గుర్తించలేకపోయానని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పి ఆ విశ్వాసం కాస్త ఇష్టంగా మారిపోతుంది. ఒక ప్రేమ వస్తుంది. అతడు నాకు మిక్కిలి ఇష్టుడు. వాణ్ణి భగవంతుడు ఇష్టపడతాడు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నారో ప్రతి ఒక్కరిలో ఆ దివ్యత్వాన్ని చూస్తుంటారో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాలు కనిపిస్తాయి, లోటుపాట్లు కనిపిస్తాయి, తప్పులు కనిపిస్తాయి. వాడి ప్రవర్తనలో, వాడి మాటలో, వాడి చేతలో అన్నిట్లోనూ మనకి తప్పులు కనిపిస్తాయి. ఇవన్నీ దాటి ప్రతి ఒక్కడిలో ఉన్న 1% 0.01% ఉన్న దివ్యత్వాన్ని చూడడం మీద మనం శ్రద్ధ పెడితే, వాడు దైవమే, నేను దైవమే, వాడి ప్రయాణంలో వాడు ఉన్నాడు, నా ప్రయాణంలో నేను ఉన్నాను, వాడి నుంచి నేను నేర్చుకోవాల్సింది నేను నేర్చుకుంటాను, వాడికి అవసరమైనప్పుడు సహాయము, సహకారము ఏది అవసరమైతే అప్పుడు ఇవ్వడానికి నేను రెడీగా ఉండాలి. ఇలా పరస్పర సహాయంతో అందరం కూడా దైవంగా మారొచ్చు. ఇది భగవంతుడు ఇంతమంది సమాజంలో నన్ను పెట్టి నాకు అన్ని పక్కల నుంచి, అన్ని వైపుల నుంచి, అందరి వైపు నుంచి, అన్ని వైపుల నుంచి నాకు నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడని ఆ సత్యాన్ని, పరమాత్మ అంటే ఆత్మస్వరూపము, జ్ఞానస్వరూపము, స్నేహము, సహాయము, అవగాహన అన్నీ కూడా కదా. సద్గుణాలు, దుర్గుణాలు అన్నీ నేనని చెప్పారు. ఈ అధ్యాయంలోనే చెప్పారు. పురుషులలో పౌరుషమును నేను, రసములో జలంలో రసతన్మాత్రను నేను, భూమిలో తాపత్రయ, అగ్నిలో హ్మ్, దహన శక్తి నేను. అన్నీ నేనని చెప్పారు కదా. ఆ ప్రతి లక్షణాన్ని ప్రతి వ్యక్తిలో చూడగలుగుతూ అలా ఉండడం. అందుకని ఆయన దృష్టిలో మనం ఇష్టలమవుతాము. అంటే మనం భగవంతుడు మన దృష్టిలో, నా దృష్టిలో నేను దైవాన్ని ఆరాధిస్తున్నాను, నేను దైవం యొక్క భక్తుడిని నేను అనుకోవడం వేరు. దైవం దృష్టిలో నేను ఉండడం వేరు. దైవం నన్ను తన భక్తుడిగా ప్రమోట్ చేయడం వేరు. అది చెప్తున్నారు. నా జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడును. జ్ఞాని విశ్వాసాన్ని, ఆ విశ్వాసం భగవంతుడు ద పరమాత్మ పట్ల విశ్వాసం పెరిగి పెరిగి ఇష్టంగా మారుతుంది. అప్పుడు అతడు నాకు మిక్కిలి ఇష్టుడు. వాడు నా భక్తుడు, నాలా మారే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటున్నాడు, ప్రతి దుర్గుణాన్ని కూడా సద్గుణంగా మార్చుకుంటున్నాడు, దుష్కర్మని కూడా సత్కర్మగా మారుస్తున్నాడు. సహాయము, స్నేహము, కృతజ్ఞత, క్షమ ఇలాంటి దివ్య లక్షణాలని డెవలప్ చేసుకోవడానికి ఎన్ని సమస్యలనైనా ఇష్టంగా తీసుకుంటున్నాడు. కష్టాన్ని బాధగానో వేదనగానో కాకుండా జ్ఞానాన్ని నేర్పించే సాధనగా చూస్తున్నాడు. అదే కదా ఒక జ్ఞానికి ఉండాల్సిన లక్షణం. అలా ఉన్నాడని చెప్పి దైవం మనల్ని ఇష్టపడతాది. మనం దైవాన్ని ఇష్టపడడం ఒక కోణం అయితే, దైవం మనల్ని ఇష్టపడడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన కోణం. దైవం మనల్ని ఇష్టపడ్డదని మనకెలా తెలుస్తుంది? మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అంతవరకు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం ద్వేషించే వాళ్ళు కాస్త మనల్ని ఇష్టపడడం ప్రారంభిస్తారు చూసారా? నువ్వు భలే మారావు, భలే ప్రేమగా ఉన్నావు, నువ్వు ఏ హెల్ప్ అడిగినా చేయడానికి రెడీగా ఉన్నావు, ఒకప్పుడు కసురుకునేదానివి, తిట్టుకునేదానివి, ఏంటిలా అలా నీ మాట తీరులో కూడా మార్పు వచ్చింది. ఇది దైవం మనల్ని ఇష్టపడడం. అది అంటే నిజంగా మనలో వచ్చే మార్పే మనకి సంకేతం అన్నమాట. అది ఎలా వస్తుంది? సత్యంతో వస్తుంది, జ్ఞానంతో వస్తుంది. సత్యాన్ని అర్థం చేసుకుని జ్ఞానంగా మార్చుకోవడం వల్ల వస్తుంది. అలా మారమంటున్నారు. అది చెప్తూ నెక్స్ట్ 18, ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే. అలాగని చెప్పి ఎవడు తక్కువ కాదయ్యా, అందరూ ఉదారులే, అందరూ మంచివాళ్లే. అనగా భగవంతుని యందు విశ్వాసము నుంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుచూ ఉండువారు. అందరికీ దైవం మీద విశ్వాసం ఉంది, దైవాన్ని సేవిస్తూ ఉంటారు, దైవ పూజ చేస్తూ ఉంటారు. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపము, వాడు నాలా మారిపోతూ ఉంటాడు ప్రతి క్షణం కూడా.
వాడు నా స్వరూపము, ఇది నా అభిప్రాయము. వాడు నా స్వరూపం అని చెప్తూ ఇది మళ్ళీ నా అభిప్రాయము అని నాకిలా అనిపిస్తుంది అని చెప్తూ, ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరంగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఈ విధంగా అతడు నాయందు స్థితుడు. తన మనస్సును బుద్ధిను, మనసులో కూడా దైవాన్నే స్థాపన చేశాడు, బుద్ధిలో కూడా దైవాన్నే స్థాపన చేశాడు. చేసి పరమ ప్రాప్యునిగా నన్నే పరమ ప్రాప్యునిగా, నేను దేన్ని ప్రాప్తింప చేసుకోవాలయ్యా అంటే దివ్యత్వాన్ని ప్రాప్తింప చేసుకోవాలి. నేనేం పొందాలయ్యా అంటే దివ్యత్వాన్నే పొందాలి. దానికోసం నాకు మీరు నన్ను గైడ్ చేస్తూ ఉండండి, ఆ మార్గంలో నేను నడుస్తూ ఉంటాను. సమస్యలు కష్టాలు అది కాదు, ఇంకా ఆ వ్యత్యాసాలు కూడా పోతాయి. ఇది సమస్య, ఇది కష్టము, ఇది మంచి, ఇది చెడు, ఇది నాకు అవసరమా, అవసరం లేదు, ఇంక ఇవన్నీ మరి ఉండవు. ప్రతిదీ కూడా లెర్నింగ్ 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 అని ప్రతి దాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉంటాడు. ఏ క్షణమైనా సరే ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేయకుండా నేర్చుకుంటూ ఉంటాడనమాట. అందుకని పరమ ప్రాప్యునిగా భావించును ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. ఇలాగా నేను దైవంగా మారాలి అంటే ఇంకా ఇంకా ఏం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి నాకు ఇలాగ అర్థమవుతుంది, ఇందులో నేను నేర్చుకోవాల్సిన పాయింట్ ఇది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, ఫైన్, బాగానే ఉంది. మరి ఇంకా ఏమైనా ఉందా, నేను నేను పోల్చుకోలేని, నేను తెలుసుకోలేని, నేను మిస్ అయిన పాయింట్ ఏమైనా ఉందా, దయచేసి నాకు చెప్పండి అని మళ్ళీ అడుగుతాడు. అలాగే నిరంతరం ఆ దైవంతో, ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటాడు. తన అనుసంధానాన్ని కోల్పోడు. అది చెప్తున్నారు. చెప్తూ అనేక జన్మల పిదప జ్ఞానిగా అయ్యాక ఇష్టం వచ్చేస్తుంది. ఆ ఇష్టంతో ఎప్పుడూ సమాధానాలు అక్కడి నుంచే తెచ్చుకుంటాడు. ఎప్పుడూ పరమాత్మ కనెక్టివిటీని కోల్పోడు, దైవం యొక్క కనెక్టివిటీని కోల్పోడు. ఇలా ఉండగా 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 జ్ఞానిగా కూడా కొన్ని జన్మలు గడిచాక 19వ శ్లోకం చూడండి. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు భగవత్ తత్వమును ఎరిగినవాడు, పూర్తిగా అవగాహన అయింది భగవతత్వము, సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. ఇంకా దైవం కానిది ఈ సృష్టిలో ఏమీ లేదు అని కొన్ని జన్మలు జ్ఞానిగా జ్ఞానసిద్ధి పొందుతూ పొందుతూ, ఇక్కడ జ్ఞానం అంటే ఒక పదమే, కానీ ప్రతి విషయంలో కూడా ఉన్న జ్ఞానాన్ని, ఈ సృష్టిలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న విషయాలన్నీ కూడా జ్ఞానంగా మార్చుకోవడానికి కొన్ని జన్మలు పడుతుంది. అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. ఈ విధంగా దైవంగా మారడానికి మానవ ప్రపంచం చేసే ఈ ప్రయాణంలో ఇక్కడ వరకు చేరుకునే వాళ్ళు చాలా తక్కువ. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. ఇది చాలా రేర్ కేసెస్. ఎవడో ఒక్కడు ఆ జిజ్ఞాసతో అంతవరకు వస్తాడు, అంత పూర్తిగా అర్థం చేసుకుంటాడు పరమాత్మ తత్వాన్ని అని చెప్పారు. ఇక్కడ 20 నుంచి 25 ఈ 6 శ్లోకాల్లో కూడా భోగవాంఛలు ఎందుకు ఇంత క్లియర్గా, పరమాత్మ తత్వం ఇంత సింపుల్ అయినప్పుడు కేవలం మన పని మనం చేసుకుంటూ, ఆ పని ద్వారా నేర్చుకుంటున్న విషయాలన్నింటినీ నేర్చుకుంటూ, ఏది అవసరమో దాన్ని ఉంచుకుంటూ, ఏది అవసరం లేదో దాన్ని విడిచిపెడుతూ, ఇలా మెల్లమెల్లగా యోగసిద్ధి సాధిస్తూ, ఈ యోగం చేస్తూ కూడా ధ్యానం చేస్తూ, ఇలాగ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మార్చుకుంటూ, నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, మార్చుకుంటూ, ఇదే ఫార్ములా ఫాలో అవుతూ ఇలా ఈ ప్రయాణం ఇలా కొనసాగిస్తే కొన్ని జన్మలకి దైవంగా మారగలవు. దైవాన్ని అర్థం చేసుకుంటావు, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటావు. నీలో నువ్వు అంటే మనం దైవంగా మారడానికే కదా మన ఆత్మ నుంచి వచ్చాం, విడిపడ్డాం. అనుభవ జ్ఞానంతో మోక్ష ప్రాప్తి అంటాము, ఇంకోటి అంటాం. పదం ఏదైనా సరే మన టార్గెట్ అయితే అదే కదా. అలా వెళ్ళిపోవచ్చు అని ఎంత సింపుల్గా చెప్పేశారు. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మానవుడు ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా ఎందుకు ఆ స్థితికి చేరలేకపోతున్నాడు? అది అంత సింపుల్ అయినప్పుడు, అంత ఈజీ అయినప్పుడు అనే దానికి ఆన్సరే ఈ 6 శ్లోకాలు. చూద్దాం. నానా విధములైన భోగవాంఛలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును. భోగాల్లో ఉన్నవాడికి అదే సర్వస్వం అనే అదే సర్వస్వం అనిపిస్తుంది. అంతకు మించి పొందేదేమీ లేదు, భోగమే సర్వస్వం అనే భ్రమలో ఉంటాడు.
దానికి మించి ఆలోచన వెళ్ళదు, కోరిక ఎదగదు. దాని తర్వాత కూడా ఏదో ఉంది అని వెతుకులాట ఉండదు. మెయిన్ ఏంటంటే వెతుకులాట ఉండదు. నానా విధములైన భోగవాంఛలలో కూరుకుపోయిన వారి జ్ఞానం హరింపబడును. వాడి జ్ఞానం వైపు దృష్టి వెళ్ళదు. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. అంతేకాకుండా ఇప్పుడు నాకు భోగం మీదే కోరిక ఉంది, ఇచ్చ ఉంది. నేను అనుకున్నవన్నీ నెరవేరాలి, నేను పొందాలనుకున్నవన్నీ పొందాలి. ఈ పొందాలనుకున్నవన్నీ నేను పొందాలి అంటే నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, ఏదో ఒక దైవం హెల్ప్ చేయాలి. సో ఏ దేవతని ఆరాధిస్తే నా కోరిక ఫుల్ఫిల్ అవుతుంది, నా భోగాన్ని నేను పొందగలను, నా వాంఛలను నేను నెరవేర్చుకోగలను అని చెప్పి వెతుకుతారనమాట. కోరికని ఫుల్ఫిల్ చేయదగ్గ దేవతని వెతికి ఆ దేవతల్ని ఆరాధించడం మొదలు పెడతారు. అంటే ఇక్కడ దైవం మీద విశ్వాసం ఉంది, కాకపోతే భోగవాంఛలు ఫుల్ఫిల్ అయితే చాలు, అంతకు మించి ఏమక్కర్లా. ఇదే సర్వస్వం, ఈ ఆనందమే ఆనందం. కోరికలు నెరవేర్చుకుంటూ ఆ కోరికల వల్ల పొందే ఆనందాన్ని పొందుతూ మరలా మరలా ఇంకొంచెం 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 అని ఈ భోగాల మీదే కోరిక భోగం చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ భోగాన్ని నెరవేర్చుకోవడానికి ఏ దేవత హెల్ప్ చేస్తుందని వెతికి ఆ దేవతల్ని ఆరాధిస్తారు. అయితే సకామ భక్తుడు అంటే కోరికని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పుణ్యకర్మలు చేసేవాడు. ఇక్కడ ఇదేంటిది ఏమంటాము, దుష్కర్మలు చేసేది కాదు. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపములను భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఏ దేవతా స్వరూపములను, ఎలాంటి దేవతల్ని పూజించాలని, అంటే ఈ దైవాన్ని ఆరాధిస్తే ఈ కోరిక ఫుల్ఫిల్ అవుద్ది, ఈ దైవాన్ని ఆరాధిస్తే ఈ కోరిక ఫుల్ఫిల్ అవుద్ది. అలాగా ఏ వాంఛ ఫుల్ఫిల్ చేయడానికి ఏ దేవతను ఆరాధించాలి, ఎలా ఆరాధించాలని వెతికి మరి వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఆ దైవం ఈ దైవము ఆ దైవం, రకరకాల దేవతలు ఉన్నారు. సో ఏ దేవత వల్ల నా పని జరుగుతుంది అనుకుంటాను, నేను ఆ దేవతను ఆరాధించడానికి మార్గాలు వెతుకుతాను. ఏ దేవతా స్వరూపమును భక్తి శ్రద్ధలతో పూజింప నిశ్చయించుకొనును. అప్పుడు మళ్ళీ నాకు ఆ కోరిక ఫుల్ఫిల్ అవ్వాలి కదా, నా వాంఛ ఫుల్ఫిల్ అవ్వాలి, నాకు ఆ భోగం కావాలి. అందుకు నేను అక్కడ శ్రద్ధ పెడతాను. కారణం ఏదైనా కావచ్చు, ఆ దైవం మీద భక్తి విశ్వాసము పెడతాను, శ్రద్ధ కూడా పెడతాను, శ్రద్ధతో ఆరాధిస్తాను. ఆ భక్తునకు ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరముగా కుదురునట్లు చేయుదును. ఎక్కడ దేని మీద అయితే విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని అలా బలంగా ఉండేటట్టుగా హెల్ప్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి ఈ దైవాన్ని ఆరాధిస్తే ఈ పని జరుగుతుంది అనుకుంటుంటాం కదా, మనం అక్కడ పెట్టే భక్తి శ్రద్ధ, ఆ దైవం మీద మనం పెట్టే భక్తి శ్రద్ధ ఆ వాంఛ నెరవేరడానికి హెల్ప్ చేస్తుంది. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. ఒకసారి కోరుకున్నాము, ఇప్పుడు చాలామంది చూడండి, పలానా గుడిలో వినాయకుడికి పలానాది పెడితే మన కోరికలు నెరవేరుతాయి, ఆ తర్వాత మొక్కు తీర్చుకోవాలి, ఇక్కడ ఇది చేస్తే ఇది అవుతుంది, ఇక్కడ అది చేస్తే అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. ఆ గుడికి ఆ స్పెషాలిటీ ఉంది, ఈ గుడికి ఈ స్పెషాలిటీ ఉంది, ఇలా చెప్తుంటారు. వినే కొద్దీ అది వెళ్ళి ఆ పని చేస్తాం. ఆ పని చేసేటప్పుడు మనకు ఆ దైవం మీద పూర్తి విశ్వాసం ఉంటుంది, శ్రద్ధగా చేస్తాం. ఎవరు ఇలా 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 చెయ్యాలి అంటే అలా 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 తూచ తప్పకుండా చేస్తాం కదా. అట్టి సకామ భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. కోరిక ఫుల్ఫిల్ అయ్యే కొద్దీ ఇంకా 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 విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. తత్ఫలితముగా నా అనుగ్రహమును వలననే ఆ దేవత ద్వారా తాను కోరుకున్న భోగములను అతడు తప్పక పొందగలడు. పరమాత్మ అంటే మనం పొందేవి, మనం పొందే భోగాలు, మన పొందే ఈ ఈ ఈ భక్తితో శ్రద్ధతో ఏ దేవతని ఆరాధించి ఏం పొందినా కూడా అది ఇండైరెక్ట్గా పరమాత్మ నుంచి వచ్చినదే. ఎందుకంటే ఆ సృష్టిలోన, ఆయన యొక్క సృష్టిలోన వాళ్ళు కూడా భాగమే, అందరికీ అందించేది ఆయనే. మనం వీళ్ళ ద్వారా వచ్చింది అని అక్కడ మనం ఆగిపోతున్నాం. అయితే ఎవరి ద్వారా వచ్చినా కూడా అది నా నుంచి వచ్చిందే అనే అవగాహన లేకపోవడం వల్ల అక్కడ ఆగిపోతుంటారు. కానీ ఇండైరెక్ట్గా నా నుంచి వచ్చిందే అంటే ఈ సృష్టికర్త నుంచి వచ్చింది. ఏదైనా ఈ సృష్టిలో ఉన్నదే కదా, సృష్టిలో లేనిది ఏమీ రావట్లేదు కదా. ఎవరి ప్రయత్నం యొక్క ఫలితం వాడు పొందుతున్నాడు, అంతా సృష్టిలోనిదే. ఈ సృష్టి ఎవరిది? పరమాత్మ సృష్టించినది. సో
వాళ్ళు ఇచ్చారో వీళ్ళు ఇచ్చారో అనుకుంటారు, కానీ సృష్టికర్తదే అని ఒక క్లారిటీ. అంటే మన అవగాహన ఆ దేవత దగ్గర ఆగిపోయింది కాబట్టి మనకి తెలియట్లా, కానీ అది నా వల్ల వచ్చిందే అని క్లారిటీ ఇస్తున్నారు. ఇస్తూ కానీ ఈ సకామ భక్తులు పొందెడి ఫలములు కూడా నస్వరములు. ఏ కోరిక, ఏ భోగం కోసము, ఏ వాంఛను నెరవేర్చుకోవడానికి, ఏ ఏ సుఖ సంపదల కోసమైతే మనం ఈ సాధనలన్నీ చేసి ఆ సుఖాలన్నీ పొందుతామో అవన్నీ కూడా నశించిపోయేవే. వాటికి నాశనం ఉంది. నశించనిది ఏంటయ్యా అంటే జ్ఞానం. అవన్నీ నస్వరములు, నశించేవి. అన్య దేవతలను పూజించేవారు ఆ దేవతలనే చేరుదురు. ఏ దైవాన్నైతే మనం ఆరాధిస్తామో ఆ దైవం మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ దైవాన్ని చేరుతాం, ఆ స్థితికి ఎదుగుతాం. నా భక్తులు ఏ విధముగా నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను వారి వాంఛలనే గాక చివరికి నన్నే పొందుదురు. ఈ సృష్టికర్త అంటే పరమాత్మ మీద విశ్వాసం ఉన్నవాడు వాడి వాంఛ నెరవేర్చుకుంటాడు. అంతేకాకుండా ఆ పరమాత్మ తత్వాన్ని కూడా అర్థం చేసుకొని వాడు ఆ దైవంగా, ఆ తత్వంగా మారే ప్రయత్నం చేస్తూ ఆ తత్వంగా మారుతాడు అని చెప్తున్నారు. చెప్తూ నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకునకును గోచరింపని వాడిని. ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా అంటే భౌతిక విషయాల ద్వారా, భౌతికపరమైన స్థితిలో ఉన్నవాడు పరమాత్మని అర్థం చేసుకోవాలి అంటే వాడికి అర్థం కాదు. ఇంద్రియాలకు మనస్సుకు గోచరించను. ఎందుకంటే మనసుకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత పరిమితం వరకే అది ఆలోచించగలదు, తెలుసుకోగలదు, అంతకుమించి తెలుసుకోలేదు. అందుకని శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనసునకు గోచరింపని వాడిని, శాశ్వతుడను, అందరికంటే ఉత్తముడను, శాశ్వతంగా ఉండేవాడిని. అయినా మనస్సుకి, ఇంద్రియాలకి ఈ తత్వం అర్థం కాదు. ఈ శాశ్వతత్వం ఏంటో అర్థం కాదు. ఈ ఉత్తమం, అందరికంటే ఉత్తముణ్ణి అనే కాన్సెప్ట్ అర్థం కాదు. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద గణ పరమాత్ముడైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రంలో పడి పరిభ్రమించువానిగా తలంచెదరు. బుద్ధి వికసింపని వాళ్ళు పరమ భావమును, ఈ పరమాత్మ తత్వమును, ఈ అనంత తత్వమును అర్థం అంటే దేవుడంటే ఇది, దేవుడంటే అది, అలాగా కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్లో ఉన్న వాళ్ళకి ఈ ఈ అన్కండిషనల్ అన్లిమిటెడ్ తత్వం అనేది తెలీదు. బుద్ధిహీనులకు గ్రహింపక, వాళ్ళకి అర్థం కాక, తెలుసుకోలేక సచ్చిదానంద ఘన పరమాత్ముడైన సత్యం వల్ల పొందే ఆనందానికి ప్రతిరూపమైన ఆయనని సాధారణ మనుష్యునిగా జనన మరణ చక్రంలో పడి మనలాగే జన్మలు తీసుకుంటున్నాడు, మనలాగే ఉంటున్నాడు, నేను దైవాన్నే. ఇప్పుడు చూడండి, ధ్యానంలోకి వచ్చి కొంచెం చేశాక, ధ్యానం చేసి కొన్ని దర్శనాలు అయ్యాక నేను దైవాన్నే అనుకుంటారు. ఓకే, అయితే నేను ఎలాగా జన్మ పరంపరలో ఉన్నానో ఆయన అలాగే జన్మ పరంపరలో, అంతకుమించి ఏముంది అనుకుంటారు. దీన్నే మిడిమిడి జ్ఞానం అంటారనమాట. ఇలా అనుకోవడం, ఈ బుద్ధి పూర్తిగా వికసించలేదు కాబట్టి ఇలా అనుకుంటారు. పరిభ్రమించు వానినిగా తలంచును. నేను మహాదేవుణ్ణి, నేను ఆ దేవుణ్ణి, నేను ఈ దేవుణ్ణి, నేను దైవాన్ని అని ఫిక్స్ అయిపోతాం. కాస్త ప్రయాణం చేశాం, ఫిక్స్ అయిపోతాం. ఇలాగ భ్రమంలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కొంత సాధన చేశాక నన్ను కూడా వారిలాగా అనుకోని వారు ఈ స్థితికి వచ్చేశారు అనే భ్రమల్లో కూడా వెళ్తారు. ఈ ప్రమాదం కూడా ఉంది. అందుకని ఎప్పటికప్పుడు ఎరుక. అందుకే పరమాత్మ తత్వం అంటే ఆ పరమానందం, ఆ ఏకీభావంతో, ఆ ఏమంటాము సమానత్వంతో వచ్చే పరమానందం. అది అన్కండిషనల్, అది కొలమానం లేనిది, దాన్ని కొలవలేము. అది అనుభవించి తీరాలే తప్ప దాన్ని కొలవలేము. ఆ శాశ్వత తత్వము, నిరంతరం ఉండే ఆ జ్ఞానం వల్ల పొందే ఆనందము, అవి సూచికలు. మనం దైవంగా మారామా లేదా అనడానికి అవి సూచికలు. అందుకని మధ్యలో మిస్అండర్స్టాండింగ్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. చెప్తూ 25 నా యోగమాయచే ఆవరింపబడి ఉన్నందున నేను అందరికీ గోచరింపను.
ఎవరైతే ఈ గుణాల వల్ల ఈ గుణాల యొక్క గుణాల్లోన, మాయలోన నేను త నే నా నాకు తెలిసిందే కరెక్ట్, నేనిది అయిపోయాను అనే భ్రమల్లోన, ఇటువంటి మాయలో ఉంటారో వాళ్ళకి పూర్తి విషయం అర్థం కాదు. పరమాత్మ గోచరింపను. ఆయన ఉన్నది ఉన్నట్టుగా అర్థం కారు. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకోలేరు. ఈ జ్ఞానం పూర్తిగా అవగాహన అవ్వనివాడు, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు సార్ అంటారు కదా, హాఫ్ నాలెడ్జ్ గర్ల్ అని, అలాగా. సగం తెలిసింది, కొంత తెలిసింది. తెలిసినంత మాత్రం నేను అయిపోయాను కాదు కదా. సో, ఆ ఆ క్లారిటీ ఉండాల మనకి. అంటే ఈ ప్రయాణంలో కొన్నిసార్లు నేను దైవంగా మారిపోయాను అనే ఆ భ్రమ కూడా మనకి నష్టం చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా అలా అనుకోవడానికి లేదు. నేను ఈ స్థితికి చేరాను అంటే నాకంటా ఉన్నతమైన స్థితి ఇంకోటి ఎప్పటికీ ఉంటుంది. ఈ స్థితి తర్వాత మెట్టు, ఈ మెట్టులోకి వచ్చాను, ఈ మెట్టు తర్వాత మెట్టు ఇంకోటి ఉంది అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈ భ్రమలోకి వెళ్ళాం. యోగమాయచే ఆవరింపబడి ఉన్నందున ఇది ఇంతే, జ్ఞానం ఇంతే, మొత్తం నేర్చేసుకున్నాను, అంతా వచ్చేసింది, నేను వాడికంటా బెటరు, వీడికంటా బెటరు, ఇలాంటివన్నీ కూడా మాయా. సగం విషయమే బోధపడింది, ఇంకా పూర్తి ఇంకా సగం విషయం ఉంది. అది ఓపెన్ అయ్యే కొద్దీ ఇప్పుడు చూడండి, గేమ్లోన ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అవుద్ది. ఈ లెవెల్ కంప్లీట్ అయితే అయిపోయింది నాదే అనుకుంటాం, నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అవుద్ది. ఒక లెవెల్ పూర్తయితేనే రెండో లెవెల్ ఓపెన్ అవుద్ది, రెండో లెవెల్ పూర్తయితే మూడో లెవెల్ ఓపెన్ అవుద్ది. సో అంతా అయిపోయిందని ఎలా అనుకుంటాము, నేను మొత్తం చేరేసాను, మొత్తం అయిపోయానని ఎలాగ అనుకుంటాం? అలాగెప్పుడు అనుకోవద్దు. పరమాత్మ తత్వం అనేది అలాగ కొనసాగుతూ ఉండే ప్రయాణమే తప్ప అక్కడితో ఆగిపోయిన ప్రయాణం కాదు. యోగమాయచే ఆవరింపబడి ఉన్నందున నేను అందరికీ గోచరింపను. అందరికీ నేను అర్థం కాను. ఇక్కడ గోచరింపనంటే కనిపించడం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు దైవం ఉంది, ఆ మాట అంటాము, కానీ ఒప్పుకుంటామా? పరిస్థితి వచ్చినప్పుడు ఆచరిస్తామా? మనకి వాడు బాధ కలిగిస్తే వాడిని వెంటనే క్షమించగలుగుతామా? వీడి నుంచి నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది, పరమాత్మ ఈ సందేశం ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని వెంటనే అర్థం చేసుకుంటామా? ఆ ఆచరణ, ఆచరణతోటి ఆయన అర్థమవుతారే తప్ప అనుకోవడంతో అర్థం కాను అని చెప్తూ, కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితం, ఈ పూర్తి జ్ఞానం రానివాడు, పూర్తి విషయం తెలియనివాడు జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. ఆయన యొక్క తత్వం పూర్తి డెఫినిషన్ వాళ్ళకి అర్థం కాదు. అనగా నన్ను జనన మరణములకు లోనగువానిగా తలంతురు. నేను కూడా పుట్టి చచ్చి ఇలానే జరుగుతుంది నా ప్రయాణం అనుకుంటారే తప్ప, ఈ జన్మ పరంపర, జన్మించి మరణించి ఇలాగే ఈ జన్మ పరంపరలోనే నేను ఈ స్థితికి ఎదిగాను, ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగాను, ఇంకా ఎదుగుతూ ఉన్నాను, ఇంకా ఇదంతా ఎప్పటికీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఆయన జన్మలు తీసుకున్నాడు, మనం జన్మలు తీసుకున్నాం, ఆయన దైవం, మనం దైవం, ఇలాగా ఇది వచ్చేస్తుంది అనమాట. అది వచ్చే ప్రమాదం ఉంది సుమా అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఏమంటారంటే ఈ 4 శ్లోకాల్లో, ఓ అర్జున గతకాలమునకు చెందినట్టే, అందుకని ఇంకొక డెఫినిషన్, ఇంతవరకు ఆయన యొక్క అనంత తత్వం గురించి చెప్పారు కదా, ఇప్పుడు అనంత కాల స్వరూపం, పరమాత్మ యొక్క తత్వాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను అని చెప్పారు కదా, ఈ అధ్యాయం యొక్క స్టార్టింగ్ శ్లోకాలు అయ్యే. ఓకే, ఇప్పుడు కాలం చూడండి. గతమ గ ఓ అర్జున గతకాలమునకు చెందినట్టివియు, వర్తమాన కాలమునకు చెందినట్టివియు అయిన చరాచరణ ప్లానులన్నింటినీ నేను ఎరుంగుదును. సరే పోనీ దైవంగా మారిపోయావు, గతంలో పుట్టి మరణించిన గతంలో ఉన్న ప్రాణుల గురించి, ప్రస్తుతం ఉన్న ప్రాణుల గురించి, రాబోయే జన్మలు తీసుకొని రాబోయే కాలంలో పుట్టబోయే ప్రాణుల గురించి, అన్నిటి గురించి పోనీ నీకు తెలుసా? నువ్వు పోనీ దైవం అయిపోయావు అనుకుంటే నాకు తెలుసు. ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, పూర్తి నాలెడ్జ్ వచ్చిందా, సగం నాలెడ్జ్ దగ్గర ఆగిపోయామా అని. ఓకే, చూడండి. గత కాలమునకు చెందినట్టివియు, వర్తమాన కాలమునకు చెందినట్టివియు అయిన చరాచరణ ప్రాణాలన్నిటినీ నేను ఎరుగుదును. పైనున్న మాస్టర్స్కి తెలుసు. ఒక వ్యక్తిని, ఒక మానవుని చూస్తే వీడు గతంలో ఎన్ని జన్మలు తీసుకున్నాడు, ఎన్ని జన్మల్లో ఏం చేశాడు, ఈ జన్మలో ఏం చేస్తున్నాడు, దీన్ని బట్టి వాడు రాబోయే ఇంకా ఎన్ని జన్మలు తీసుకోగలడు, తీసుకుంటాడు అనేది కూడా వాళ్ళకి ఒక్క విజన్లో అన్నీ తెలిసిపోతుంది.
అంతేకాదు రాబోవు కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చి నేను ఎరుగుదును. రాబోయే కాలంలో రాబోయే ప్రాణులు, ఇప్పుడు ఒకానొక కాలంలో డైనోసార్స్ ఉండేవి, ఇప్పుడు లేవు కదా. దాని ప్లేస్లో ఒకానొక కాలంలో దోమలు లేవు, ఇప్పుడు ఉన్నాయి. అలాగా ఈ యానిమల్స్ కాదు, మనుషులు కాదు, మ్యూటేషన్ నెక్స్ట్ ఎటువంటి జంతు రాశి లేదంటే ప్రాణులు రాబోతున్నాయి అనేది కూడా నాకు తెలుసు. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరును నన్ను ఎరుగజాలరు. ఎవరికైతే నా పట్ల భక్తి, శ్రద్ధ, విశ్వాసము, నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ కూడా ఉంది, భక్తి ఉంది, ఎవరికైతే ఉందో వాళ్ళు తప్ప వేరెవరు నన్ను ఎరుగజారరు. నేను ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి, ఒదిగే ఉంటూ ఎదగాలి. ఎందుకంటే నాకంటే ఎదిగిన వాడు ఆల్రెడీ ఉన్నారు అని ఎప్పుడైతే ఈ అవేర్నెస్ మనలో ఎప్పుడు ఉంచుకుంటామో అప్పుడు మనకి మన సీనియర్ మీద విశ్వాసం ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. నాకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తారు. ఏది ఏమని నేను ఆ ప్రయాణంలో ఉన్నాను, వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయ్యారు, రీచ్ అయ్యి ఊరుకోలేదు, ఇంకా చేస్తున్నారు. ఇది నెవర్ ఎండింగ్ జర్నీ అనేది వాడికే అర్థమవుతుంది. ఆ విశ్వాసం ఉన్నవాడికి అర్థమవుతుంది. అనంత కాలస్వరూపం యొక్క డెఫినిషన్ ఇది, ఎక్స్ప్లెనేషన్ అనమాట. వేరెవ్వరూ నన్ను ఎరుగజాలరు. ఇంత విశ్వాసం ఉండాలయ్యా. ఎంత విశ్వాసం ఉంటే అంత అర్థమవుతాను. ఇక్కడ ఆ పాయింట్ కూడా ఉంది. నా మీద ఎంత విశ్వాసం ఉంటే, అంటే పరమాత్మ యొక్క తత్వం మీద, పరమాత్మ మీద, ఆయన యొక్క ఉనికితం మీద, ఆయన యొక్క సృష్టి మీద మనకి ఎంత విశ్వాసం ఉంటే ఆయన మనకు అంత అర్థమవుతారు. ఆ క్లారిటీ ఇస్తున్నారు ఇక్కడ. భరతవంశీ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఖముల ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహములో పడిపోవుచున్నవి. ఈ ప్రాణులన్నీ మోహంలో ఎందుకు పడుతున్నాయంటే, ఇది సుఖము ఇది దుఃఖము అని విడివిడిగా చూస్తున్నాయి, ద్వంద్వాల్లోకి వెళ్ళిపోయాయి. సృష్టిలో సుఖము దుఃఖమును రెండు వేరు లేవు. సృష్టిలో ఉన్నదంతా కూడా జ్ఞానమే, స్నేహము, సహాయము, ఇంతకు మించి ఏం లేదు. కానీ ఇది సుఖము ఇది దుఃఖము అని, ఇది సుఖము అని మనం డిసైడ్ చేసినప్పుడు ఇది కానిది దుఃఖము అని కూడా ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా మనం డిసైడ్ చేసేస్తున్నాం. సో దుఃఖం వల్ల సుఖము, సుఖం వల్ల దుఃఖం అని రెండు విడివిడిగా చూడడం వల్ల మనం మోహంలో పడిపోతున్నాం, ఆ మాయలో ఇరుక్కుపోతున్నాం. ప్రాణుల నీరు రాగద్వేషముల వలన, రాగము ద్వేషము, అభిమానము ఉంది, ద్వేషము ఉంది. మనలో ఉన్న ఈ భావనలు మనల్ని ఎలా తయారు చేస్తాయంటే, మనలో ద్వేషం వల్ల ఇది చెడ్డదని, ఇది దుఃఖమని, మమకారం వల్ల ఇది సుఖమని, ఇలాగ డిఫరెన్సియేషన్ అనేది చేసేస్తాం. మన పరిస్థితులు, మన చుట్టూ ఉండే వ్యక్తులు, ప్రతిదాన్ని, మన ఆలోచనని, మన జీవితాన్ని, ప్రతి దాంట్లో ఉన్న చిన్న 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 విషయాల్ని కూడా విడదీసి విడదీసి చూస్తున్నాం. కానీ ఇక్కడ సృష్టిలో ఉన్నదంతా జ్ఞానము, స్నేహము, సహాయము. ఇది తప్ప ఇంకోటి లేదు. ఇది తప్ప ద్వంద్వాల్లో చూస్తున్నాం. చూడండి, కలిగిన సుఖదుఖముల ద్వంద్వములకు ప్రభావమున, ఈ ద్వంద్వాలుగా చూడడం వలన అంతులేని మోహంలో పడిపోతున్నారు. అంటే బయటికి రానంతగా మోహితులం అయిపోతున్నాం. నాకు సుఖమే కావాలి, దుఃఖమొద్దు. మనకి సుఖంగా అనిపించింది ఇంకోడికి దుఃఖంగా అనిపించవచ్చు, ఇంకోడికి దుఃఖంగా అనిపించేది మనకి సుఖంగా అనిపించవచ్చు. ఎలా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఢిల్లీలో పుట్టి పెరిగినవాడు ఆ వేడికి, విపరీతమైన వేడికి, విపరీతమైన చలికి అలవాటు అయిపోయినాడు మోడరేట్ క్లైమేట్లో, మన సముద్ర తీర ప్రాంతాల్లో ఉండలేడు. ఆ చెమట, ఆ చిరాకు వాడికి చాలా అనీజీగా ఉంటుంది. వాడికి విపరీతమైన చలి, వేడి సుఖం, ఇది దుఃఖం. ఇక్కడ పుట్టి పెరిగిన వాడికి ఈ వాతావరణం సుఖంగా ఉంటుంది, ఆ వాతావరణం దుఃఖంగా ఉంటుంది. వాతావరణం మారలా, మనిషి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మారేసరికి దానికి అలవాటు అయిపోయాను కాబట్టి అది నాకు సుఖము, ఇది నాకు అలవాటు లేదు కాబట్టి ఇది నాకు దుఃఖం అనుకుంటానే తప్ప, అక్కడ ఆ వాతావరణం ఆ అనుభవాన్ని ఇచ్చింది, ఇక్కడ ఈ వాతావరణం ఈ అనుభవాన్ని ఇస్తుందని ప్రతిదాన్ని అనుభవంగా చూడగలిగిన వాడికి ఆ వ్యత్యాసం ఉండదు. బాబోయ్ నేను ఇక్కడ ఉండలేను, నేను ఉండరా బాబు అని పారిపోడు. సరే, ఆ అనుభవాన్ని ఇన్ని సంవత్సరాలుగా పొందాము, ఇప్పుడు ఈ అనుభవాన్ని కూడా పొందుతాము అనుకున్న వాడికి
ఎక్కడైనా బతకగలడు. అది చెప్తున్నారు. అంతులేని మోహం. మోహం నుంచి బయటికి రావాలంటే సుఖము, దుఃఖము, బాధ, వేదన, ఇబ్బంది లేదు, నొప్పి లేదు, ఈ అరుగుదల లేదు. ఇలాంటివన్నీ కూడా పెద్ద విచిత్రం కాదు. ఈ పెయిన్ నుంచి నేను నేర్చుకోవాలి. ఇది ఏ అనుభవాన్ని నాకు అందిస్తుంది, దీని ద్వారా నేను ఏ అనుభవం పొందుతున్నాను అనే దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఆ పరిస్థితి మనల్ని, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, నేను విలవిలలాడిపోతున్నానని నన్ను నేను సింపతి యాంగిల్లో చూసుకోను. ఇది ఏ అనుభవం ఇస్తుంది అనే కోణంలో నేను ఎప్పుడైతే చూస్తానో, నేను దాన్ని కూడా అంగీకరిస్తాను. ఎప్పుడైతే అంగీకరిస్తానో దాని వెనకున్న పాఠాన్ని నేర్చుకుంటాను. అది చెప్తున్నారు. చెప్తూ కానీ ఇవన్నీ జరగాలంటే ఏం చెయ్యాలయ్యా? మొదటి మెట్టు ఏంటయ్యా అనేది మళ్ళీ చెప్తున్నారు. మళ్ళీ రీకాల్ అయ్యింది చూడండి. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు పోవును, నశించును. నిష్కామ భావముతో పుణ్యకర్మలు. పుణ్యకర్మే చెయ్యి అంటే దుష్కర్మలు చేయకో, ఎవరిని బాధ పెట్టుకో. ఈ పుణ్యకర్మ కూడా ఏదో వచ్చేయాలి, ఏదో పొందియాలి కాదు. నిష్కామ భావంతో ఇది నా ప్రాయశ్చిత్తం పూర్తి చేసుకోవడానికి నేను చేస్తున్న మంచి పని, హింస లేని పని అనే అవగాహనతోనే చెయ్యి. ఆచరించు పురుషులు, ఆచరించు ప్రాణులు, మనుషులు, మానవులు పాపములు రూపుమాసిపోవును. అప్పుడు పాపాల నుంచి విముక్తి వస్తుంది. అంటే పాత పాపాలని క్లియర్ చేస్తాము, కొత్త పాపాలు తయారు చేయము. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖదుఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యెదరు. ఆ విధంగా చేస్తున్న ప్రతి పనిని కూడా గతంలో అంటే నేను చేస్తున్న ఏ పనైనా సరే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను చేసే పని, ఆలోచన ఎందులో కూడా హింస ఉండకూడదు, నేను బాధపడకూడదు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు. ఇంత జాగ్రత్తగా నేను చేస్తున్న ఈ కర్మాచరణ కూడా నిష్కామ భావంతో చేయాలి. ఎందుకంటే నేనేం చేస్తే నేను అదే పొందుతా. ఈ భూమి రిఫ్లెక్షన్, యాక్షన్కి రియాక్షన్ అనేది ఒక రిఫ్లెక్షన్. చర్యకి ప్రతిచర్య సహజంగా తనంతట తానే వచ్చేస్తుంది. సో నేను ఈ మంచి పని దేనికి చేస్తున్నానంటే ప్రాయశ్చిత్తాన్ని కంప్లీట్ చేయడానికి నేను ఇది చేస్తున్నాను అనే భావనతో ఎప్పుడైతే చేస్తామో గతంలో చేసినవన్నీ క్లియర్ చేస్తాం. ఏంటి? పాపాలను. ఇప్పుడు కొత్తగా పుణ్యకర్మే అన్నారు ఆయన. అంటే దుష్కర్మ చెయ్యట్లేదు కాబట్టి కొత్త పాపాలు చెయ్యట్లేదు. పాత పెయిన్ క్లియర్ చేస్తాం, కొత్త పెయిన్ ఇవ్వట్లేదు. అట్టివారు రాగద్వేష జనితములైన, అటువంటి వారు రాగము, ద్వేషము, మమకారము, ద్వేషము జనితములైన సుఖదుఖాది రూప మోహముల నుండి విముక్తులయ్యేదరు. సుఖము మమకారాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. దుఃఖము ద్వేషాన్ని ఇస్తుంది. ఇలాంటి ఈ లెక్కలన్నీ కూడా మాయమైపోతాయి. ఎందుకంటే ఆ మోహం నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ ఏముందబ్బా సృష్టిలోన? స్నేహము, సహాయము కంట, ప్రాయశ్చిత్తం కంట ఇంకేం లేదు. ఏది సుఖం కాదు, ఏది దుఃఖం కాదు, ప్రతిదీ అనుభవమే. అనుభవాన్ని పొందుతూ దాన్ని జ్ఞానంగా మారుస్తున్నాము. అనుభవ జ్ఞానాన్ని పొందడానికి తెచ్చుకున్న అనుభవం అనే కోణం అర్థమవుతుంది. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులే అన్ని విధములుగా నన్ను భజింతురు. దీని మీద దృఢంగా నిశ్చయించుకొని ఉండాలి. నేను చేసేది ఇదే, నేను చేసేది ఇదే, నేను చేసేది ఇదే, నేను చేసేది ఇదే. ఎప్పటికప్పుడు మోహం వస్తుంటుంది, ఎప్పటికప్పుడు సుఖం వస్తుంటుంది, ఎప్పటికప్పుడు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇన్ని జన్మలుగా అలవాటు అయిపోయిందిగా. అది లేస్తూ ఉంటాయి. లేసిన ప్రతిసారి ఇదే మనకి మనం చెప్పుకుంటూ అదే నిశ్చయంలో ఏంటంట? నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును. నిష్కామ భావంతోనే చేసి తీరాలి. ఇది లెర్నింగ్. ఫైనల్ స్టెప్ ఏంటి? లెర్నింగ్, నేర్చుకోవడం. అనుభవాన్ని పొందుతూ ఆ అనుభవాన్ని జ్ఞానంగా మార్చడం. ఇది అనుభవమే తప్ప ఇది సుఖము కాదు, ఇది దుఃఖము కాదు అనే క్లారిటీలో నిరంతరం ఉంటూ దృఢ నిశ్చయం కలిగిన అట్టి భక్తులే అన్ని విధములుగా నన్ను భజింతురు అని చెప్తూ, నన్ను శరణ పొంది జరా మరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకుందురు. చూడండి, నన్ను శరణ పొంది జర మరణ విముక్తికై. జర అంటే ముసలితనం, మరణం అంటే మృత్యువు. ఈ రెండిటి నుంచి విముక్తి
అంటే ఏంటి? ఇవి 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 రావా? ముసలితనము వస్తుంది, మృత్యువు వస్తుంది, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అయితే ముసలితనం వస్తుందా? రాని. మృత్యు వస్తుందా? రాని. ఈ లోపల నేను నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలా. ఈ లోపల నేను పూర్తి చేయాల్సిన నా హోంవర్క్ నేను పూర్తి చేయాలా. సో అది వస్తుంది అని నా దృష్టి దాని మీద, దానివల్ల వచ్చే భయం మీదో, దానివల్ల కలిగే ఇబ్బంది మీదో, ఆ ఎమోషన్స్ మీద పెట్టకుండా దాని పని దాంది, నా పని నాది. విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మమును, సమస్త ఆధ్యాత్మమును, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాడు. సమస్త ఆధ్యాత్మము అంటే వాడి గురించి వాడు తెలుసుకుంటాడు. ఆధ్యాత్మం అంటే జీవాత్మ. సమస్త ఆధ్యాత్మమును వాడి గురించి వాడు తెలుసుకుంటాడు. తెలుసుకుంటూ సంపూర్ణ కర్మని కూడా తెలుసుకుంటాడు. కర్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకుంటాడు. ఇవన్నీ నేర్చుకుంటాడయ్యా ఈ ప్రయాణంలోన. ఇవన్నీ వాడికి అర్థమవుతాయి. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికిని ఆత్మస్వరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనిన వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. అంత్యకాలమందు మనసు చాంచల్యం వల్ల నేను మరిచిపోతే నా 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 పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడిగారు కదా. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికిని ఆత్మస్వరూపుడను, అందరిలో ఆత్మరూపంలో ఉన్నది నేనే అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు అంత్యకాలమునందైనా సరే, ఏ క్షణమైనా సరే, ఎక్కడంటే జన్మ కంప్లీట్ అయ్యే ఆఖరి క్షణం కావచ్చు, జన్మ పరంపర పూర్తి చేసుకుని పూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకునే ఆ క్షణంలోనైనా కావచ్చు, నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. నిశ్చలంగా ఉంటూ ఏం జరిగినా కూడా ఏం పర్వాలే, ఇది కూడా ఒక అనుభవమే, ఇది కూడా జ్ఞానమే అని నిశ్చలంగా ఉంటూ ఆ స్థితికి, ఆ పరమాత్మ స్థితికి చేరుతారు. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. ఆయనతో అనుసంధానాన్ని ఎప్పుడూ బ్రేక్ చేసుకోరు. అందుకే కృష్ణుడు మాటి మాటికి నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని అంటారు. అనుకోవడమే కాదు, ఆత్మగా జీవించడం నేర్చుకోవాలి. శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం తెలుసుకున్నవాడు ఖచ్చితంగా పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటాడు. వాడు ఈ విధంగానే అందరికీ ఆత్మస్వరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకున్నవారు ఇలా నేర్చుకుంటూ ఓయమ్మ ఇంకేముంది ఇక్కడ, అందరిలోనూ ఆయన చైతన్యము, ఆయన ఆత్మస్వరూపంగా ఆత్మ చైతన్యంగా ఉన్నారు. ప్రతి ఒక్కడు ఈ ప్రయాణంలో ఉన్నాడు. ఓడు ముందుండొచ్చు, ఓడు వెనకుండొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా అందరము ఒక్కటే. పరస్పర సహాయ సహకారాలతో నేర్చుకుంటూ ఆ స్థితికి ఎదగాలనుకున్న వాళ్ళమే అనే అవగాహన వచ్చినవాడు ఫైనల్గా ఆ స్టేజ్కి వెళ్తాడు అని చెప్తున్నారు. ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తయింది. అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.